హాయ్ ఫ్రెండ్స్, హిందూస్ 143కి వెల్కమ్. ఈరోజు మనం పప్పు మామిడికాయ ఎలా వండుకోవాలో చూద్దాం. యాక్చువల్లీ కుండలో 4 టీ గ్లాసులు, చిన్న టీ గ్లాస్తో 4 టీ గ్లాసులు పప్పు వేసాను నేను. అది కొంచెం పసుపు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి మెత్తగా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు అందులో మనం ఆనియన్స్, 1 పెద్ద ఆనియను, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఎప్పుడైనా మీరు మామిడికాయ కొంచెం లైట్గా తొక్క తీసేసి పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. అప్పుడే మనకి పప్పు మామిడికాయలో ఆ మామిడికాయ ముక్కలు తగులుతుంటే అన్నం తిన్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పప్పులో మొత్తం స్మాష్ చేసి కలిపేస్తే దానికన్నా ఇలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం 1 పెద్ద టీ స్పూన్ కారం, ఉప్పు, నేను కల్లుప్పు రాక్ సాల్ట్ వేసుకున్నాను. బాగుంటుంది. మీరు ఇదైతే టేస్ట్ వస్తుంది. సాల్ట్ కన్నా ఈ కల్లుప్పు ట్రై చేయండి మీరు ఎక్కువ వంటల్లో. సాల్ట్ అంటే ఫ్రై కర్రీస్లో గట్టా మీరు పింక్ సాల్ట్ వాడండి, ఓకేనా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. అవన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయలు, 3 ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా కలుపుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మీరు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. మరి చాలా ఎండగలుగా ఉన్నాయి, కొంచెం మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి.